నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ఈ జీవితంలో మనం చేసేదంతా సుమారుగా వ్యర్థమే, కానీ ప్రభువునందు ప్రయాస నిత్యమైన విలువ గలది. దేవుని కొరకైన ప్రయాస వ్యర్థం కావడం అంటూ ఎప్పుడూ జరగదు. ఎందుకంటే చనిపోయిన భవిష్యత్తులో సజీవంగా లేవడం అనేది ఉంటుంది. అప్పుడు ప్రతి వ్యక్తికి తమ ప్రయాసకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. కానీ వ్యర్థం కాని పనులేమనగా ప్రభువులో ప్రయాస, ప్రభువు కొరకైన ప్రయాస అనగా ప్రభువు యొక్క బలంతో ఆయన ఆదేశాల మేరకు చేసే ప్రభుని యొక్క సేవ. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలలో దేవుని కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండుటకు ఒక వ్యక్తి కృపను సమాధానమును కేవలం క్రీస్తుని ఎరగడం ద్వారా అనుభవిస్తాడు. అప్పుడు జీవము అంటే నిత్య జీవము, భక్తి అంటే భయభక్తులతో కూడిన జీవితమును కలిగి ఉంటాడు. జీవము లేకుండా భక్తిని మనం పొందలేము. క్రీస్తునందు విశ్వాసము అనే పునాది పైన సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ అనే గుణలక్షణాలు కలిగి ప్రభుని సేవయందు జీవితం తుది వరకు ఆసక్తులమై విశ్వాస జీవితాన్ని సాగించాలి. మరియు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలలో విశ్వాసులలో జ్ఞానంతో కూడిన ప్రేమ, నైతిక వివేచన, విశ్వాసులకు ఏది అవసరమో, ఏది వ్యర్థమో, ఏది దేవునికి ఇష్టమైన కార్యమో తెలుసుకునేలా చేస్తుంది. తద్వారా దేవుడు మెచ్చిన ఆయన చిత్తమునకు అనుకూలమైన మార్గంలో ఆయన పనిని సాగించుటకు ఆయనే తన కృపను ప్రసాదిస్తాడు. దాని ఫలితం నీతి ఫలములతో నింపబడుట. అప్పుడు మాత్రమే దేవుని పరిచర్య కార్యమును జరిగించుటయందు ఆసక్తి కలిగిన వారముగా మార్పు చెంది దేవుడిచ్చే బహుమానములను మనం పొందుతాం. ఆమేన్.